Hi students, good morning everybody. Today we go to start the percentages topic. తెలుగులో శాతాలు అని అంటారు. ఈ పర్సంటేజ్ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. అర్థమెటిక్లో మనకు చాలా టాపిక్స్లో ఈ యొక్క అప్లికేషన్స్ వస్తుంటాయి. మెన్సురేషన్లో కానీ, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కానీ, ప్రాఫిట్ అండ్ లాస్లో కానీ దాదాపు అన్ని టాపిక్స్లో కూడా ఈ యొక్క పర్సంటేజ్ అప్లికేషన్స్ వస్తాయి. డైరెక్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. అందువల్ల ఈ పర్సంటేజెస్ మీద బాగా తరోగా అవగాహన ఉండాలి. వాటిని ఏ విధంగా మనం వర్కౌట్ చేయాలా, ఏ విధంగా ఈజీ మెథడ్ సాల్వ్ చేసుకురావచ్చు, అవన్నీ బాగా తరో చూసుకోవాలా. వీటికి సంబంధించిన చిన్న చిన్న బేసిక్ ఫార్ములాస్ కూడా ఉన్నాయి. ఆ బేసిక్ ఫార్ములాస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు వాట్ ఈజ్ మీన్ బై ఏ పర్సంటేజ్, దట్ వీ హ్యావ్ టు నో ఫస్ట్. పర్సంటేజ్ మీన్స్, పర్సంటేజ్ ఏమిటి అని అంటే 70% అని అన్నారనుకోండి, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ పర్సంటేజ్? ద పర్సంటేజ్ డినోటెడ్ బై దిస్ సింబల్, ఏ క్రాస్డ్ వన్, అండ్ ఇక్కడ మనకు ఆ యొక్క సర్కిల్స్ ఉంటాయి. 70% అంటే అర్థం ఏంటంటే 70/100, లేదు అని అంటే 70/100. ఇది 100కి 70 అని అర్థం. లేదంటే ఫ్రాక్షన్గా చూపించేప్పుడు మనం 70/100 అని రాసుకుంటాము. దాన్ని టెక్నికల్గా రాసేటప్పుడు మాత్రం 70% అని రాస్తాం. అయితే 100కి ఎందుకు చూపిస్తాం? 80కి చూపించవచ్చు, స్టాండర్డ్ చేయొచ్చు, లేదా 120కి చేయొచ్చు అని అంటే 100 అనేది రౌండ్ ఫిగర్ అన్నమాట. ఆ రౌండ్ ఫిగర్తో మనం కంపేర్ చేసుకుంటే కాస్త తేలిగ్గా ఉంటుంది. అసలు ఈ పర్సంటేజ్ దేనికి వాడతారు, ఎందుకు ఆ యొక్క ఎగ్జిస్టెన్స్ వచ్చిందని అంటే కంపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల ఒక స్టూడెంట్కి 150 మార్కులకి 120 మార్కులు వచ్చాయనుకోండి, ఇంకో స్టూడెంట్కి 100 మార్కులకి 90 మార్కులు వచ్చాయనుకోండి, ఇంకో స్టూడెంట్కి 175 మార్కులకి 110 మార్కులు వచ్చాయనుకోండి వీళ్ళల్లో. అలాగే ఇంకో స్టూడెంట్కి 200 మార్కులకి 125 మార్కులు వచ్చాయనుకోండి. ఇప్పుడు ఈ విధంగా రకరకాల మార్కులు వచ్చిన స్టూడెంట్స్కి వీళ్ళల్లో ఎవరు తెలివిగలవాడు, ఎవరికి ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది, ఎవరు ఎక్కువ స్టాండర్డ్ స్టూడెంటు అని తెలుసుకోవాలంటే ఈ మార్కులను బట్టి మనం చెప్పలేము. 200కి 120 వచ్చాయి, ఇక్కడ 150కి 120 వచ్చాయి. అలాగే 200కి ఇక్కడ 90 వచ్చాయి, 170కి 110 వచ్చింది. వీళ్ళలో ఎవరికి ఎక్కువ, ఎవరికి తక్కువ? ఈ 2 మార్కులు కానీ తీసుకుంటే సపోజ్ 150కి 120 వచ్చింది, 100కి 90 వచ్చాయి అంటే ఇక్కడ 90 మార్కులు తక్కువ ఉన్నాయి, ఇక్కడ 120 మార్కులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ స్టూడెంట్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే 150కి 120 కానీ ఇస్తే 100కి ఎంత కంపేర్ చేసుకుంటాము. 100కి 120 మార్కులు, ఇక్కడ 100కి కానీ కంపేర్ చేసుకుంటే ఈ 100కి కంపేర్ చేసుకుంటే మనకి ఎంత అవుతుంది? 100/150 ఇంటూ 120 అని వేస్తాము. అప్పుడు మనకు 0 0 5 2s 5 3s అండ్ 3 4s దట్ ఈజ్ ఈక్వల్ టు 80% వచ్చినట్లు లెక్క. అంటే 100 మార్క్స్కి ఎన్ని మార్కులు వచ్చాయి? ఇతనికి 80 మార్క్స్ మాత్రం వచ్చాయి. ఇతనికి 100 మార్క్స్కి 90 మార్కులు వచ్చాయి. కాబట్టి ఒకే స్టాండర్డ్, ఒకే ఎగ్జామినేషన్, ఒకే నెంబర్తో కంపేర్ చేసినప్పుడు, 100తో కంపేర్ చేసినప్పుడు ఇతనికి 90 వచ్చాయి, ఇతనికి 80 వచ్చాయి. కాబట్టి వీళ్ళిద్దరిలో ఇతను స్టాండర్డ్, ఇతను తెలియగలడని మనం లెక్క వేసి చెప్పచ్చు. అందువల్ల ఆ విధంగా కంపేర్ చేయడానికి కోసంగా ఈ 100 అనే నెంబర్ని స్టాండర్డ్ నెంబర్ తీసుకొని దాంతో కంపేర్ చేసి మిగిలిన నెంబర్స్ అన్ని కూడా కంపేర్ చేసుకుంటారు. 100 ఎందుకు తీసుకుంటామంటే అది రౌండ్ ఫిగర్, అందులో మంచి వాల్యూ ఉన్న నెంబర్ అన్నమాట. అందువల్ల ఆ నెంబర్తో మాత్రమే కంపేర్ చేసుకొని మనం ప్రొసీడ్ అవుతూ ఉంటాము. అందువల్ల ఈ పర్సంటేజెస్ ఆ విధంగా మనకు వస్తుంటాయి. ఇప్పుడు మనకు వీటికి సంబంధించిన కొన్ని బేసిక్ ఫార్ములాస్ ఉన్నాయి. ఆ బేసిక్ ఫార్ములాస్ అవి కొద్దిగా ఇంపార్టెంట్ మాత్రం స్టార్టింగ్లో చెప్తాను. ఆ తర్వాత సపరేట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన బేసిక్ ఫార్ములాస్ కొన్ని ప్రొసీడ్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాము. వాటిలో ఫస్ట్ వన్ వచ్చి X% అని అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు X/100 ఆర్ X ఫర్ 100. ఇది మనకు బేసిక్ పాయింట్ అన్నమాట. చాలామంది పర్సెంట్ అంటే ఏమిటి అనుకుంటారు, కానీ యాక్చువల్గా
100కి ఎన్ని మార్కులు వచ్చాయో 100కి ఏ విలువ అయితే వచ్చిందో దాన్ని పర్సంటేజ్గా తీసుకుంటాము. ఎగ్జాంపుల్ చూడండి, 50% ఉందనుకోండి, దీన్ని మనం ఫ్రాక్షన్గా ఈ విధంగా కూడా చూపించవచ్చు. 50% అంటే ఏమవుతుంది, 50/100, దట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రాక్షన్గా రిడ్యూస్ చేస్తే 1/2కి సమానం. అందువల్ల ఏ పర్సంటేజ్ అయినా సరే వీ కెన్ రెడ్యూస్ టు ఏ ఫ్రాక్షన్ ఆర్ ఏ నెంబర్, దీని నెంబర్ కూడా అని అంటాము. అందువల్ల ఏ పర్సంటేజ్ అయినా సరే మనం ఒక నెంబర్గా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు ఎగ్జామినేషన్లో. అలాగే మన ప్రాబ్లమ్స్లో అన్నింటిలో కూడా ఈ పర్సంటేజ్ ఎక్కడొచ్చినా సరే దాన్ని బై 100 వేసుకొని చేసుకోవాలంటే టైం తీసుకుంటూ ఉంటుంది. అందువల్ల ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ కానీ నెంబర్స్గా మనం గుర్తుపెట్టుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ నెంబర్స్ ఏమిటి అని అంటే 33 1/3%. ఇది మనకు రౌండ్ ఫిగర్ కాబట్టి క్యాన్సిలేషన్ చేయడం ఈజీగా వచ్చింది. 1/2 అని వేసాము. 33 1/3% అంటే అర్థం ఏంటంటే 1/3కి సమానం. 33 దట్ ఈజ్ ఈక్వల్ టు 33 1/3/100. 100తో డివైడ్ చేస్తాం పర్సెంట్ కాబట్టి అది మనకు 1/3కి సమానం. అందువల్ల ఈ యొక్క వాల్యూ మన ఎగ్జామినేషన్లో మన ప్రాబ్లమ్స్లో ఇప్పుడు వచ్చినా సరే 1/3గా తీసుకొని ప్రొసీడ్ కావచ్చు. ఆ యొక్క సొల్యూషన్ చేయడం కానీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కానీ ఫాస్ట్గా వస్తుంది. అదే మాదిరి 25% అందరికీ తెలిసిందే, దట్ ఈస్ 25/100, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4గా తీసుకుంటాము. 20% ఈజ్ ఈక్వల్ టు 1/5. 16 2/3% ఈజ్ ఈక్వల్ టు 1/6. కొన్ని పర్సంటేజెస్ వాటి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ రాస్తాను, అవి జస్ట్ నోట్ చేసుకుని బై హార్ట్ చేసినట్టు గుర్తుపెట్టుకుంటే మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇదే మాదిరి 14 2/7%, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/7. 8 1/3%, దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ నెక్స్ట్ వన్ వచ్చి 12.5%, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/8. 11 1/9%, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/9. 10% అంటే అందరికీ తెలిసిందే, దట్ ఈజ్ 1/10. 9 1/11%, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/11. 8 1/3%, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/12. 7 2/7%, that is equal to 1/14. 6 2/3%, that is equal to 1/15. 6 1/4%, that is equal to 1/16. 1/16 దాకా మీరు ఈ యొక్క వాల్యూ 7 2/7% మనం ఇలా కూడా రాసుకోవచ్చు. 14 2/7%, 14 2/7%, this is equal to 1 by this is equal to 7 1/14. 2 by this is 1/7%. You can take it as 1/14. 6 1/4% is equal to 1/6. ఈ మాదిరి పర్సంటేజెస్ అన్ని కూడా మీరు బై హార్ట్ చేసేట్టుగా గుర్తుపెట్టుకుంటే మనకు డైరెక్ట్గా మనకు వాల్యూస్ వస్తాయి. అందువల్ల ఈ పర్సంటేజ్ అన్ని బాగా థరోగా చూసుకోండి. కాబట్టి 7 2/7, it is 2/7. 7 2/14, this is equal to 1
దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/40. ఈ పర్సెంటేజెస్ ఈక్వల్ ఫ్రాక్షన్స్ అన్నీ మీరు డైరెక్ట్ బై హార్ట్ చేసుకుంటే మనకు ఆ యొక్క వాల్యూస్ అన్ని మనకు తరువుగా వస్తాయి. అందులో ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క ఈక్వల్ ఫ్రాక్షన్స్ అన్నీ కూడా 12.5% ఎక్కడ వచ్చినా సరే 1/8గా రాసుకోవచ్చు. సపోజ్ మనకు 37.5% ఎక్కడ ఇచ్చారనుకోండి, 37.5% మనకు ఎక్కడన్నా వచ్చిందనుకోండి, ఈ 37.5% చూడండి. మామూలుగా ఫ్రాక్షన్గా మార్చాలని టైం తీసుకుంటుంది. ఈ 12.5%కి 3 టైమ్స్గా ఉంది చూడండి. 3తో మల్టిప్లై చేస్తే 3 12 36, 3 హాఫ్లు 1.5, 37.5% అవుతుంది. అందువల్ల దీనికి ఎన్ని రేట్లుగా ఉంది? 3 టైమ్స్గా ఉంది కాబట్టి 3/8గా మనం వేసుకోవచ్చు. ఈ మాదిరి మనం ఈ యొక్క పర్సంటేజెస్ ఈక్వల్ ఫ్రాక్షన్స్ అన్నీ కూడా మనం అవి తెలుసుకుంటే ఉపయోగకరంగా ఉంటాయి. తర్వాత రెండోది వచ్చి నెంబర్ k ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ 100%. ఇందాక ముందు ఫార్ములాలో మనం ఏం చేసామని అంటే పర్సంటేజ్ని ఫ్రాక్షన్గా మార్చని చెప్పాము. 75% దీన్ని ఫ్రాక్షన్గా మార్చాలంటే ఏం చేసాము? /100 వేసాము. కాబట్టి 3/4కి సమానం. అయితే 3/4 ఇచ్చి అది ఎంత పర్సెంట్ అని అడిగారు అనుకోండి, అప్పుడు మనం పర్సెంట్గా మార్చాలంటే మనం ఏం చేయాలంటే 100తో మల్టిప్లై చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ 3/4 ఇంటూ 100%. కాబట్టి ఏమొస్తుంది? మనకు 75% వస్తుంది. అందువల్ల ఏ నెంబర్నైనా సరే మనం పర్సెంట్గా మార్చాలంటే యూ హ్యావ్ టు మల్టిప్లై బై 100%. 100%తో మల్టిప్లై చేస్తే మనకు ఆ యొక్క వాల్యూ వస్తుంది. అందువల్ల నెంబర్ k ఈజ్ ఈక్వల్ k ఇంటూ 100%. ఎగ్జాంపుల్ చూడండి, 5/8 ఈజ్ ఈక్వల్ టు ఎంత పర్సెంట్ అని అడిగారు అనుకోండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 5/8 ఇంటూ 100%. అందువల్ల 4 2 4 25, దట్ ఈజ్ ఈక్వల్ టు 125/2%. దట్ ఈజ్ ఈక్వల్ టు 62.5%. అందువల్ల ఏదైనా ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు లేదా నెంబర్ ఇచ్చినప్పుడు పర్సంటేజ్గా కన్వర్ట్ చేయాలంటే వీ హ్యావ్ టు మల్టిప్లై బై 100%. అలాగే 6 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ పర్సెంట్? దట్ ఈజ్ ఈక్వల్ 6 ఇంటూ 100%. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 600%. ఈ మాదిరి మనం ఏ నెంబర్నైనా సరే పర్సెంట్గా మార్చడానికి ఈ విధంగా మనం 100%తో మల్టిప్లై చేస్తే మనకు వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి x% ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు. చాలా సందర్భాల్లో చాలా ప్రాబ్లమ్స్లో మనకు ఈ విధమైన వాల్యూ కనుక్కోవాల్సిన అవసరం వస్తుంది. x% ఆఫ్ y అని అంటే వైలో x% వాల్యూ ఎంత అని ప్రాబ్లమ్స్లో వస్తుంది. ఆ యొక్క వాల్యూ కావాలంటే మనం ఏం చేస్తామంటే x/100 ఇంటూ y. x% అంటే x/100, ఆఫ్ అని అంటే ఇంటూ, కాబట్టి x/100 ఇంటూ వైగా వేసుకుంటే దీని యొక్క వాల్యూ మనం తెలుసుకోవచ్చు. ఎగ్జాంపుల్లో 25% ఆఫ్ 144 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఈ మాదిరి మన ప్రాబ్లమ్స్ వచ్చేప్పుడు మనం ఏం చేస్తాము? 25% అంటే మనం ఏమనుకున్నాం? ఆల్రెడీగా 1/4% 1/4 పార్ట్ అని తెలుసు. ఆఫ్ అని ఇంటుగా తీసుకొని ఇది 144గా రాసుకోండి. 4 36 సార్లు పోతుంది. ఆ యొక్క వాల్యూ ఎంతకు సమానం వస్తుంది అంటే 36కి సమానం అవుతుంది. ఆ విధంగా మనం x% ఆఫ్ y ఎంత అని అంటే ఈ యొక్క x%ని x/100 ఫ్రాక్షన్గా మార్చుకోండి. ఇక్కడ మనకు ఫ్రాక్షన్ కట్ అయితే మనకు డైరెక్ట్గా మనకు తెలిసిన వాల్యూస్ వేసుకోవచ్చు. కట్ కాని నెంబర్ అయితే మాత్రం మీరు మామూలుగా వేసుకొని సింపుల్ వేసుకుంటే వస్తుంది. ఇదే మాదిరి 12.5% ఆఫ్ 48 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 12.5% ఆఫ్ 48 ఎంత అంటే 12.5% అంటే ఎంతకు సమానం అంటే 1/8కి సమానం. దట్ ఈజ్ 48
దట్ ఈజ్ ఈక్వల్ టు 6. 1/8 ఇంటూ 48గా తీసుకొని 6గా మనం సింప్లిఫై చేస్తాము. అందువల్ల ఈ పాయింట్ వచ్చి చాలా సందర్భాల్లో మనకు ఉపయోగపడుతుంది. అందువల్ల మిగిలిన ఇంకా కొన్ని బేసిక్ ఫార్ములాస్ ఉన్నాయి, అవి ప్రాబ్లమ్స్లో మనం వచ్చినప్పుడు వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనం ప్రాబ్లమ్స్ ప్రొసీడ్ అవుతాము. ఇక్కడ 40% ఆఫ్ 4/5 ఆఫ్ 3/4 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 48. దెన్ వాట్ ఈజ్ 1% ఆఫ్ ద సేమ్ నెంబర్? క్వశ్చన్లో మనకు ఏమి ఇచ్చాడంటే 40% ఆఫ్ అంటే ఇంటుగా తీసుకోండి. 4/5 ఇంటూ ఇట్ ఈస్ 3/4. ఈ వాల్యూ ఎంతని ఇచ్చాడంటే 48 అని ఇచ్చాడు. అయితే 1% ఎంత? అది క్వశ్చన్. హాఫ్ని మనం ఇంటుగా తీసుకొని క్యాన్సిలేషన్ చేసుకుంటాము. ఇక్కడే ఒకే చోట ఉండే నెంబర్లలో న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అవుతాయి. అందువల్ల 4 క్యాన్సిల్. అలాగే ఇక్కడ పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. అదే మాదిరి 5 1 5 8 కూడా క్యాన్సిల్ అవుతాయి ఇక్కడ. ఇప్పుడు మనకు 8తో దీన్ని కూడా క్యాన్సిల్ చేయొచ్చు. 8 6 సార్లు, అలాగే 3 ఇక్కడ 2 సార్లు. కాబట్టి ఇక్కడ మనకు పర్సెంట్ కూడా క్యాన్సిల్ అయితే మన ఆన్సర్ ఏం మిగిలింది? ఇక్కడ 2 మిగులుతుంది. 1 ఉంటుంది. 1 into 2 we have to multiply these two values. అందువల్ల నెంబర్స్ సంబంధించి మాత్రం ఈ మాదిరి ఏ యొక్క వాల్యూ బిగానే అయితే సి యొక్క వాల్యూ ఎంత అని కానీ ప్రాబ్లంలో కానీ ఇస్తే మనం ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదా ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఆ విధంగా మనం క్యాన్సిలేషన్ చేసుకుంటూ ఫైనల్గా క్రాస్ మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ మనకు కావాల్సిన వాల్యూ అవుతుంది. అందువల్ల ఎగ్జామినేషన్లో మళ్ళీ మీరు హాఫ్ బదులు ఇంటూ వేసుకొని మళ్ళీ ఆ నెంబర్ ఎంత కనుక్కొని ఆ తర్వాత మళ్ళీ దాంట్లో 1% ఎంత కనుక్కోవడం అనేది బాగా టైం టేకింగ్ అవుతుంది. డైరెక్ట్ ఈ విధంగా మీరు ప్రొసీడ్ కావచ్చు. అందువల్ల మన ఆన్సర్ ఏమవుతుంది అంటే సెకండ్ ఆప్షన్ 2. 0.08% ఆఫ్ 120% ఆఫ్ 50,000 ఈజ్ ఈక్వల్ టు 0.08% ఆఫ్ అని అంటే ఇంటూ 120% మళ్ళీ ఇంటూ దిస్ ఈజ్ 50,000. ఈ యొక్క వాల్యూ ఎంత అని మన క్వశ్చన్లో అడిగారు. ఇక్కడ మనం పర్సెంట్ అని అంటే బై 100 అని తెలుసు. ఇంకో స్టెప్ వేసుకొని మీరు కన్ఫ్యూజ్ కానీ కాకుండా ఉంటే ఇంకో స్టెప్ వేసుకొని ప్రొసీడ్ కావచ్చు. లేదు అని అంటే డైరెక్ట్ కూడా మీరు వేసుకుంటూ రావచ్చు. అందువల్ల దీన్ని ఏ విధంగా రాసుకుంటామంటే 0.08/100 ఇంటూ 120/100 ఇంటూ ఇట్ ఈస్ 50,000. వన్ మోర్ స్టెప్ వేసుకుంటే బై 100స్గా వేసుకుంటాము. అప్పుడు సింప్లిఫై చేస్తే ఇవి 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 4 సున్నాలు కట్ అవుతాయి. అలాగే ఇక్కడ పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి. ఆ పాయింట్ తర్వాత 2 స్థానాలను అట్టి పెట్టుకొని ముందు మల్టిప్లై చేయండి. నెంబర్స్ ఎంత వస్తాయో 8 12 మనం మల్టిప్లై చేస్తే 96 into 5 480 వస్తుంది. ఇప్పుడు మనం ఆ యొక్క ఇక్కడ 0 కూడా వదిలేసాము, ఆ 0 కూడా వేసుకుంటున్నాము. ఇప్పుడు మనకు డెసిమల్ తర్వాత ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చూడండి. 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి చివరి నుంచి పాయింట్ పెట్టండి, దాన్ని కట్ చేసేయండి. మన ఆన్సర్ ఎంత అంటే 48. అందువల్ల ద ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. అయితే ఇక్కడ మీరు ఈ విధంగా ఫ్రాక్షన్స్గా వేసుకొని చేసుకుని టైం తీసుకుంటుంది అనుకుంటే ఏం చేయొచ్చారంటే పర్సెంటేజ్ బై 100 కాబట్టి ఇక్కడ పర్సెంటేజ్ బై 100, అందులో బై 100 4 సున్నాలు డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. అయితే మైండ్ క్యాలిక్యులేషన్ మీద ఆధారపడుతుంది. మైండ్ క్యాలిక్యులేషన్ ఏమాత్రం తేడా వచ్చినా సరే మనకు రాంగ్ అవుతుంది. అందువల్ల జాగ్రత్తగా మీరు క్యాన్సిల్ చేసుకుంటే డైరెక్ట్గా పర్వాలేదు. మనకు టైం సేవింగ్ కదా అని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యే ప్రాబ్లమ్ని కన్ఫ్యూజ్ అవుతూ చేసామంటే రాంగ్ ఆన్సర్ అవుతుంది. అందువల్ల 1 సెకండ్ 2 సెకండ్స్ అడిషనల్గా టైం తీసుకున్నా పర్వాలేదు, మనం ఎక్స్ట్రా స్టెప్లు వేసుకోండి. అందువల్ల వాటి క్యాన్సిల్ చేస్తే మన క్లారిటీ బాగుంటుంది. అందువల్ల డల్ స్టూడెంట్స్ అనుకునే వాళ్ళు, ఇంకా ప్రాక్టీస్ ఎక్కువ చేయని వాళ్ళు ఫ్యూ సెకండ్స్ 2 or 3 సెకండ్స్ ఎక్స్ట్రాగా మీరు స్పేర్ చేసిన
కరెక్ట్ ఆన్సర్ వచ్చేటట్టుగా బాగా అర్థం చేసుకుంటే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. వాట్ ఈస్ 34% ఆఫ్ 12 కిలోమీటర్? 34% ఆఫ్ 12 కిలోమీటర్. 12 కిలోమీటర్లో 34% ఎంత అని అడిగారు. ఇక్కడ ఈ క్వశ్చన్కి రకరకాల ఆన్సర్లు వస్తాయి. కిలోమీటర్ అంటే దాన్ని మీటర్గా చేంజ్ చేసుకోవచ్చు, సెంటీమీటర్గా మార్చుకోవచ్చు, కిలోమీటర్గా ఉంచుకోవచ్చు. అందువల్ల ఎప్పుడు కూడా మనకు ఏ క్వశ్చన్కైనా సరే కొన్ని సందర్భాల్లో రకరకాల ఆన్సర్లు రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఆప్షన్ చూడండి, క్వశ్చన్ చదివిన వెంటనే ఆప్షన్ కూడా చూడండి. ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు, ఏ ఆన్సర్ ఇచ్చాడు చూసుకొని అప్పుడు ప్రొసీడ్ కండి. అందువల్ల ఇక్కడ కిలోమీటర్లను ఇచ్చాడు, ఆప్షన్స్ చూసుకుంటే అన్ని సెంటీమీటర్లో ఉన్నాయి. అందువల్ల మనం ఏం చేయాలంటే ఆ కిలోమీటర్ యొక్క వాల్యూని సెంటీమీటర్లోకి మార్చుకోవాలి. అప్పుడు మనం క్యాన్సిల్ చేసుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఇట్ ఈస్ 34/100 ఇంటూ 1 కిలోమీటర్కి సెంటీమీటర్లన్నీ మీరు తెలుసుకోవాలి. 1 కిలోమీటర్కి 1000 మీటర్స్ అవుతాయి. అలాగే 1 మీటర్కి 100 సెంటీమీటర్లు అవుతాయి. అందులో 1 కిలోమీటర్కి ఎన్ని సెంటీమీటర్లు అంటే ఇవి రెండు మల్టిప్లై చేసుకోవాలి. అందులో 12 లక్ష, కాబట్టి 12 లక్షల సెంటీమీటర్ అన్నమాట. 1 కిలోమీటర్ వచ్చి 12 lakhs సెంటీమీటర్స్. ఎక్కువ మందికి ఈ యొక్క ఆ ట్రాన్స్ఫర్మేషన్ చాలా మందికి తెలిసి ఉండదు. కిలోమీటర్లు, మీటర్లు ఇవన్నీ కూడా మెట్రిక్ సిస్టంలో కాబట్టి బైహార్ట్ చేయడం, గుర్తుపెట్టుకోవడం ఈజీగా ఉంటుంది. ఆ యొక్క వరుసగా ఏ విధమైన డివిజన్స్ ఉన్నాయో అవి తెలుసుకో ఉండాలి. కిలోమీటర్ తర్వాత హెక్టామీటర్ వస్తుంది, హెక్టామీటర్ తర్వాత డెకామీటర్ వస్తుంది, తర్వాత మీటర్, సెంటీమీటర్, మిల్లీమీటర్. అవన్నీ కూడా 10 యొక్క మల్టిపుల్స్ లేదా 10 యొక్క భాగాలుగా వస్తాయి. అందువల్ల స్టూడెంట్స్ వాటి త్వరగా బైహార్ట్ చేసినట్టు చూడండి. అందువల్ల ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఈ యొక్క వాల్యూస్ని బైహార్ట్ చేసుకోవడం సాధ్యమైనంత వరకు ఉపయోగకరంగా ఉంటుంది. అవి లేకపోతే మాత్రం మనం ఆన్సర్ చేయడం రాంగ్ ఆన్సరే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసుకుంటే మనకు జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. అందువల్ల మనకు ఏమవుతుందో చూడండి. 34 ఇంటూ దిస్ మచ్చి, అందులో 3 సున్నాలు ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు చూడండి ఒకేసారి. ఆన్సర్ పూర్తి కూడా చూడాల్సిన అవసరం లేదు. అయితే ప్రతిసారి ఇక్కడ ఆన్సర్ చూసుకుంటూ ఇక్కడ చూసుకుంటూ చేయాలంటే టైం తీసుకుంటుంది. ఇక్కడ 2 4 ఉన్నది 8 వస్తుంది, కానీ చివరిలో ఎన్ని సున్నాలు ఉన్నాయి? 3 జీరోస్ ఉన్నాయి. అందులో 3 జీరోస్ 4 జీరోస్ అయినా కావాలా లేదా 5 జీరోస్ అయినా కావాలి, కానీ తక్కువ రావడానికి అవకాశం లేదు. అందులో మినిమం 3 జీరోస్ ఉండాలి. అందువల్ల ఇక్కడ ఉండే వాటిలో 2 జీరోస్, ఇక్కడ 3, ఇక్కడ 1, ఇక్కడ ఏమీ లేవు. అందువల్ల మన ఆన్సర్ ఏమవుతుంది? మల్టిప్లై చేయకుండానే మనకి ఈ ఆన్సర్ మనం తెలుసుకోవచ్చు. అయితే మల్టిప్లై చేయడం కూడా పెద్ద కష్టం కాదు. 12 × 34 మల్టిప్లైస్ మనకు 408 వస్తుంది. అందులో డైరెక్ట్ కూడా మీరు వాల్యూస్ వేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 120 is 20% of a number. 120% of the number will be. 20% వచ్చి ఒక నెంబర్లో 120కి సమానం అని ఇచ్చారు. అయితే 120% ఎంతకు సమానం అది క్వశ్చన్. ఏదైనా నెంబర్లో 20% భాగం వచ్చి 120కి సమానం అయితే 120% ఎంత అవుతుంది అని అడిగారు. మనం ఆ నెంబర్ కట్టకుండా మనం సాల్వ్ చేసుకురావచ్చు. అందువల్ల 20% ఇంతకైతే 120% ఎంతకు సమానం? ఈ 20% చూడండి, పర్సెంట్ క్యాన్సిల్ అయిపోతాయి. 20 ఎన్ని రెట్లు పెరిగింది? 6 రెట్లు పెరిగింది. ఇక్కడ 6 times పెరిగింది. ఈ వాల్యూ కూడా మనకి ఏమవుతుంది? 6 times పెరుగుతుంది. కాబట్టి ఏమొస్తుంది? 720కి సమానం. 6 × 120 720. మన ఆన్సర్ వచ్చి 4th ఆప్షన్. 20% of 45% of a number is 81. What is 40% of the same number? ఇది కూడా సేమ్ టైప్ అన్నమాట. 20% ఇంటూ 45% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 81. ఒక నెంబర్లో 20% ఇంటూ 45% అంటే 20% ఆఫ్ 45%. నెంబర్లో 45%లో 20% ఇంతకు సమానం అయితే అదే నెంబర్లో 40% ఎంతకు సమానం అది క్వశ్చన్. కాబట్టి ఇక్కడ మీరేం చేస్తారు? ఈ పర్సెంట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు.
20 వచ్చి ఏమైంది ఇక్కడ 2 రెట్లు పెరిగింది. అందువల్ల ఈ వాల్యూ మనకేమొస్తుంది 2 రెట్లు పెరుగుతుంది ఇక్కడ. అందువల్ల 162కి సమానం వస్తుంది. మన క్వశ్చన్లో ఏమిటి 45% ఈజ్ దిస్ 162 అని అర్థం అన్నమాట. కానీ క్వశ్చన్లో మనకేమి ఇచ్చాడంటే ఈ యొక్క 40% ఆఫ్ ద నెంబర్ ఎంత అని క్వశ్చన్ అడిగాడు. ఈ 45% మనం ఇక్కడ కాబట్టి మనం 20% ఆఫ్ 20% ఇంటూ 45% ఇది 81కి సమానం. అయితే 40% ఈజ్ హౌ మచ్ అది క్వశ్చన్. ఈ 45% కావాలంటే మీరు డైరెక్ట్గా ఇలా క్యాన్సిల్ చేసుకున్నప్పుడు కొద్దిగా కన్ఫ్యూజన్ కూడా అవుతారు. అందుకోసం సింపుల్ మెథడ్ ఏంటంటే ఈ వాల్యూ బై ఈ వాల్యూ వేసుకోండి. 40/20 ఇక్కడ % ఈ % క్యాన్సిల్ చేసుకోండి. ఇక్కడ మనకేమొస్తుంది 45% ఉంది కాబట్టి 45/100 దిస్ వన్ బై దిస్గా తీసుకోండి. ఇంటూ దిస్ ఈజ్ 81. ఆ యొక్క వాల్యూ 81. ఇప్పుడు మనకి 22 సార్లు పోతుంది కాబట్టి ఇదేమొస్తుంది 2 ఇంటూ ఈ ఫ్రాక్షన్ రివర్స్ చేసుకోండి 100/45గా వేసుకోండి ఇంటూ 81. అందువల్ల మనకు 5 9లు పోతుంది, 5 20లు, 9 1లు, 9 9లు. ఇప్పుడు మల్టిప్లై చేస్తే 40 360 కాబట్టి 360 ఈజ్ ద ఆన్సర్. దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. ఈ విధంగా చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. లేకపోతే స్టూడెంట్స్ చాలామంది ఏం చేస్తారు ఇవి రెండు క్యాన్సిల్ చేసుకొని 45% వాల్యూ కడతారు కానీ ఆ నెంబర్ ఎంత కావాలంటే మళ్ళీ అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. అందువల్ల మీరు డైరెక్ట్ ఈ వాల్యూ ఎంత అయినప్పుడు ఈ వాల్యూ ఎంత అన్నప్పుడు ఇది బై ఇదిగా వేసుకొని ఇంటూ 81 వేసుకొని అప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. If the number is decreased by 25%, then the result becomes 390. Find the original number. నెంబర్కి 25% డిక్రీజ్ కానీ చేస్తే మనం తగ్గిస్తే అప్పుడు ఆ నెంబర్ వాల్యూ ఎంత వస్తుంది అంటే 390 అవుతుంది. అయితే ఒరిజినల్ నెంబర్ ఎంత అది క్వశ్చన్. 25% కానీ ఏ నెంబర్ని కానీ డిక్రీజ్ చేస్తే అది ఎంతకు సమానం వస్తుంది 75% సమానం అవుతుంది. 100లో నుంచి 25 తీసేస్తాము 75% వచ్చి 390కి సమానం అని వస్తుంది. క్వశ్చన్లో మనకు ఏమి ఇచ్చాడంటే అయితే ఆ నెంబర్ ఎంత అని అడిగాడు. ఆ నెంబర్ కావాలంటే ఏం చేస్తాము 100% ఎంత 75% వాల్యూ ఎంత అయితే 100% వాల్యూ ఎంత పర్సన్ క్యాన్సిల్ 100/75 ఇంటూ ఇట్ ఈస్ 390 దిస్ వన్ బై దిస్ ఇంటూ దిస్. ఇక్కడ కూడా మీరు క్యాన్సిలేషన్ చేసుకురావచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూషన్ కూడా వస్తుంది కాబట్టి ఈ విధంగా ప్రెసిడేజ్ కాస్త బెటర్గా ఉంటుంది. అందువల్ల ఇది 25 4లు 25 3లు 3 1లు 3 130లు దట్ ఈజ్ ఈక్వల్ 520. అందువల్ల అవర్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. దీన్ని మీరు ఈ విధంగా కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 75% 390 గాని అయితే 100% ఎంత ఇక్కడ 25 3లు 25 4లు క్యాన్సిల్ అవుతాయి. 3 1లు 3 130లు క్యాన్సిల్ అవుతాయి. 4 × 130 ఇందులో 20 వేసుకోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం అంటే ఇది డైరెక్ట్ ప్రపోర్షన్ అన్నమాట. డైరెక్ట్ ప్రపోర్షన్లో ఇలా క్యాన్సిల్ చేసుకోవచ్చు. కానీ ఇన్వర్స్ ప్రపోర్షన్స్ ఉంటాయి కొన్ని ప్రాబ్లమ్స్. అలాంటి ప్రాబ్లమ్స్లో ఈ విధంగా ఇవి రెండు మల్టిప్లై చేయడానికి వీలు పడదు. అలాంటి సందర్భంలో మాత్రం మనకేమవుతుంది అంటే ఈ విధంగా క్యాన్సిలేషన్ రాంగ్ అవుతుంది. అందువల్ల సాధ్యమంత వరకు ఈ విధంగా మీరు క్యాన్సిల్ చేసుకొని ఆన్సర్ సంపాదించడానికి ట్రై చేయండి. ఇలా కూడా కరెక్టే. నెంబర్ల విషయం మా వర్క్ వచ్చేప్పుడు మాత్రం ఈ విధంగా చేసుకోవడం మీకు ఆన్సర్ వస్తుంది.